నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. నేను కార్తిక్. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన నేపథ్యంలో పూర్తి వివరాలను రాహుల్కు తెలపడానికి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పలు అంశాలపై లోతుగా చర్చించినట్టు సమాచారం. సూర్యాపేటలో బీసీ కులగణన సభ, మెదక్లో ఎస్సీ వర్గీకరణ సభలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేసింది తెలంగాణ కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఏఐసీసీ అగ్రనేతలతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. నేను కొందరికి నచ్చకపోవచ్చు, నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు, నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను అంటూ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో భాగంగా అన్నారు. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను, అమలు చేయకపోతే అడిగేది నన్నే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు నాపై దుష్ప్రచారం చేసి శాడిస్టుల్లా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కులగణన వివరాలతో త్వరలోనే చట్టం చేస్తామన్నారు. వాటి ఆధారంగానే ఆయా వర్గాలకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామన్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడడం సరికాదన్నారు. అసలు రాహుల్ గాంధీ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమేనన్నారు కిషన్ రెడ్డి. ఆయన పాలనా వైఫల్యాలు, ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ లేకపోతే ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెందుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఈ రకమైనటువంటి అబద్ధాలు మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేసి మరి ఈరోజు సమయం వెల్లబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అసలు రాహుల్ గాంధీ ఏ కులమని అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ ఈరోజు బీసీల గురించి మాట్లాడుతూ ఆయన కులం ఏందో చెప్పనండి. ఆయన ఏ కులము ఏ మతం ముందు చెప్పాలి. ఆయన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు హైరాణ పడుతున్నారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రధాని మోదీ బీసీలకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే జనగణనతో పాటు కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో కులగణన రీసర్వే పూర్తయ్యాక చట్టం చేస్తామన్నారు ఆయన. పుట్టుకతో బీసీ కాదు, లీగలీ బీసీగా 94లో కన్వర్ట్ అయినారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీలు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. ఓబీసీ ముసుగేసుకున్నటువంటి మోడీ గారు ఈ దేశంలో బీసీల కోసం చేసింది ఏమీ లేదు. కేవలం ఓబీసీ ముసుగేసుకొని 11 ఏళ్ల పాటు నేను బీసీని అని చెప్తూనే బీసీలకు మాత్రం చేసింది ఏమీ లేదు. మేము ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయానికి అనుగుణంగా కులగణన చేపడమే కాకుండా అధికారికంగా శాస్త్రీయబద్ధంగా కుల గణన చేపట్టి తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. ప్రభుత్వం తన భర్తపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ ఆరోపించారు. వంశీకి వెన్ను సమస్య, శ్వాసకోశ సమస్య ఉందన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కింద కూర్చోవడం, పడుకోవడం చేయకూడదని, కానీ జైల్లో కిందే కూర్చోపెడుతున్నారని, పడుకోబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ గారికి ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అందరికీ తెలుసు. కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. ఆయన్ని పనిష్మెంట్ సెల్ లాగా 22 అవర్స్ ఒక రూమ్లో పెట్టేసి ఎవరు రాకుండా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు. ఇప్పుడు ఫాల్స్ అలిగేషన్స్తో ఎక్స్టార్షన్ పెట్టాలని అవన్నీ ట్రై చేస్తున్నారు ప్రజెంట్ కేసులో. ఇంకా అలిగేషన్స్ ప్రూవ్ కాలేదు కదా, మరి ఎందుకంత పనిష్ చేస్తున్నారు ఫిజికల్గా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండతోనే కిరణ్ రాయల్ చెలరేగిపోతున్నారని అన్నారు లక్ష్మి. పవన్ కళ్యాణ్కు సంబంధించిన పెన్ డ్రైవ్ తన వద్ద ఉందని తరచూ చెప్పేవాడన్నారు. పవన్ కళ్యాణ్ని బ్లాక్మెయిల్ చేయగలిగిన తనకు మీరెంత అనేవారన్నారన్నారు. జనసేన అధ్యక్షుడి అండ లేకుండానే కిరణ్ రాయల్ ఇవన్నీ చేయగలుగుతున్నాడని ప్రశ్నించారు లక్ష్మి. నేను ఏ పార్టీ సంబంధించిందని కాదు, నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమి అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి
ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేస్తారు నన్ను, నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను, నేను నువ్వెంత నాకు అంటాడు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులతో కూల్చివేయించారు. అన్ని అనుమతులు ఉన్నా మున్సిపల్ అధికారులు ఇంటిని కూల్చేశారు. మున్సిపల్ అధికారుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జేసీ తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ప్రభుత్వమే రాజ్య హింసకు పాల్పడుతుందని ఆరోపించారు. జరిగేది ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కాదని ప్రభుత్వమే దాడులు చేయిస్తుందన్నారు ఆయన. ప్రభుత్వం ఏపీని రావణ కాష్టంలా మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతుంది. రాజ్య హింస. రాజ్యాంగాన్ని, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం రాష్ట్రమే రావణకాష్టంగా మార్చినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే అరాచకాలకి శ్రీకారం చుట్టినప్పుడు ఖచ్చితంగా దీని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్గా మీకు చెప్పడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా కందుకూరు సభలో సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చింది దీప్తి అనే విద్యార్థిని. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సభలో దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు కందుకూరుకు సీఎం వస్తున్నారు కాబట్టి కందుకూరులో చెత్త అంతా ఎత్తేశారని దీప్తి చెప్పింది. రోజు ఇలాగే కందుకూరులోని వీధులు శుభ్రం చేయాలి అని కోరింది దీప్తి. చెప్తున్నారు కూడా, కానీ ఎవరూ పాటించడం లేదు. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది, కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను. అందరూ చెప్తున్నారు కూడా, కానీ ఎవరూ పాటించడం లేదు. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది, కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పరిపాలనను గాలి కుదిలేసి గుడులు, గోపురాలు తిరుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో ప్రశ్నించడానికి పుట్టానని గొప్పలు చెప్పిన పవన్ ఇప్పుడు ప్రజలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల డిప్యూటీ సీఎం హోదాలో ఉండి గుడులు, గోపురాలు తిరగడానికి పరిమితం అవ్వడం ఏంటని నిలదీశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా, దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా? లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాలి అని అంటే నువ్వు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంటుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. డిసెంబర్ 31 ఈవెంట్ సందర్భంగా సినీ నటి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రెడ్డి. అసభ్యకరంగా మాట్లాడిన జేసీపై చర్యలు తీసుకోవాలని మాధవీలత చేసిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పసుపు చోరీ ఆరోపణలను నిరసిస్తూ కార్మికులు ధర్నాకు దిగారు. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్పై దాడి చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ నిలదీశారు. పోలీసు వాహనాన్ని కూడా అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పసుపు కాంటాలు నిలిపివేశారు కార్మికులు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్పై దాడి కేసులో రామరాజ్యం వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను పొందుపరిచారు పోలీసులు. తనకు తాను శివుడి అవతారంగా క్రియేట్ చేసుకున్నారు వీరరాఘవరెడ్డి. శివుడి అవతారం ధరించాను అంటూ రామరాజ్యంలో రిక్రూట్ చేసుకున్నాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రామరాజ్యంతోనే సాధ్యమని వీడియోలు తీసేవాడు. వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేయడానికి కారణాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రామరాజ్యం పేరుతో దోపిడీ చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. పూజారులపై భౌతిక దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. వీరరాఘవరెడ్డికి గతంలోనూ నేర చరిత్ర ఉందన్నారు.
ఒకవేళ వీరరాఘవరెడ్డిని అరెస్టు చేయకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. వీరరాఘవరెడ్డిపై 2015, 2016లోనే కేసులున్నాయని పోలీసులు చెప్పారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో దారుణం జరిగింది. తన కుమార్తెతో చనువుగా ఉన్న వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. మెఘ్యనాయక్ తండాలో 9వ తరగతి చదువుతున్న బాలికతో దశరథ్ అనే వ్యక్తి చనువుగా ఉండటాన్ని ఆమె తండ్రి గోపాల్ సహించలేకపోయాడు. దీంతో దశరథ్ను హత్య చేసి నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దశరథ్ మృతదేహాన్ని నిజాంపేట శివార్లో తగలబెట్టినట్టు సమాచారం. 4 రోజుల నుంచి కనిపించకుండా దశరథ్ కనిపించట్లేదని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మృతుడు దశరథ్కి భార్య, 2 పిల్లలు ఉన్నారు. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది దశరథ్ భార్య. సరైన సమయానికి వైద్యం అందక కేఎల్ యూనివర్సిటీ విద్యార్థికి బ్రెయిన్ డెడ్ అయింది. కేఎల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్నారు దుర్గాప్రసాద్. నిన్న కళ్ళు తిరిగి పడిపోయాడు. దుర్గాప్రసాద్ కళ్ళు తిరిగి పడిపోయినా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదు. యాజమాన్యం స్పందించకపోవడంతో ఆసుపత్రికి తరలించారు తోటి విద్యార్థులు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా దుర్గాప్రసాద్ను 3 ఆసుపత్రులకు తిప్పాల్సి వచ్చింది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో దుర్గాప్రసాద్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు. నంద్యాల జిల్లాలో కీచక టీచర్కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 7వ తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 2 రోజులుగా పాప స్కూలుకు వెళ్లనకపోవడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో లైంగిక వేధింపుల పర్వం బయటకు వచ్చింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. దీంతో స్కూలు వదిలి పారిపోయాడు ఉపాధ్యాయుడు. విద్యార్థుల పట్ల అసభ్యంగా లైంగిక వేధింపులకు పాల్పడిన హెడ్ మాస్టర్ మల్లేశ్వరం విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు మల్లేశ్వర్పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హయత్నగర్లో ఉన్న జీ హై స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా 30 నుండి 50% ఫీజులు పెంచారని స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఫీజు పెంపుపై ప్రశ్నిస్తే పిల్లలకు టీసీ ఇచ్చేస్తామని స్కూల్ యాజమాన్యం బెదిరిస్తోందని ఆరోపించారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంతోనే స్కూల్ ఫీజులు పెంచుతున్నామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, యాజమాన్యం స్పందించి ఫీజులు తగ్గించే వరకు ఆందోళన చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు. మేము లాస్ట్ 5 years నుండి ఈ స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేసాము. కరోనా ముందు నుండి జాయిన్ చేసిన తర్వాత కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్లో 20%, 50% ఫీ పెంచారు. ఎందుకు పెంచారు అని అడిగినప్పుడు కరోనా వల్ల మేము అప్పుడు పెంచలేదు, అందుకే పెంచామని అప్పటికప్పుడు 20,000 ఉన్నది 50,000 చేశారు అప్పటికప్పుడు కరోనా అయిపోయిన వెంటనే. తర్వాత ఇప్పుడు అది కరోనా అయిపోయి జస్ట్ 1 year అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 50% వరకు పెంచారు, 30 to 50% వరకు ఫీజు పెంచారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సిఐ విజయబాబు దారుణంగా ప్రవర్తించాడు. పర్సు పోయిందంటూ ఫిర్యాదు చేసిన ఓ మహిళపై దాడి చేశాడు. జానకంపేటలో లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు కొడుకుతో కలిసి వెళ్లిన మహిళ పర్సు పోగొట్టుకుంది. దీంతో అక్కడున్న అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అయితే అనవసర రాద్ధాంతం చేస్తావా అంటూ మహిళను దుర్భాషలాడాడు సిఐ విజయబాబు. ఇదేంటని ప్రశ్నించడంతో లాఠీతో విచక్షణారహితంగా దాడి చేశాడని బాధిత మహిళ వాపోయింది. పిల్లగాన్ని తోలుకొని నాకు జతర వేసుకున్న పర్సు పోయిన దానికి పర్సు పోయింది అని అన్ని టక్కర్లు ఎంకిన అందరి పోలీసు వాళ్ళకు, అందరికి లేడీస్ పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినా ఆ సార్ వచ్చిండు. ఆయనతో వచ్చి ఆయనతో వెనక కొట్టిన దాకా నాకు నేను చూసుకొని లేదు. సీఏ పెద్ద సారు ఆయన నన్ను కొట్టిండు. నన్ను కొట్టే అధికారము ఎవరిచ్చిండ్రో నాకు తెలియదు, కానీ ఆయన నన్ను కొట్టుడు మాత్రం తప్పు.
జాతీయ వార్తలకు వెళ్దాం. ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలుపుతూ నిర్మించిన వంతెనను ప్రారంభించనున్నారు. 550 కోట్ల వ్యయంతో భారతీయ రైల్వే న్యూ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది. దీన్ని ఇంజనీరింగ్ వండర్గా అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ పంబన్ కొత్త వంతెనపై తుది విడత తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందే యాక్షన్లోకి దిగింది బీజేపీ. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చింది. శీష్ మహల్ వ్యవహారంలో కేంద్రం విచారణకు ఆదేశించింది. సీఎం కార్యాలయం ఆధునికీకరణ కోసం బిల్డింగ్ మార్గదర్శకాలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. శీష్ మహల్ విషయంలో కేజ్రీవాల్పై తొలి నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది బీజేపీ. లగ్జరీ కోసం కోట్లలో ప్రజాధనం వృధా చేశారని ఆరోపించింది. ఈ క్రమంలోనే అధికారంలోకి రాగానే శీష్ మహల్పై విచారణకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఐఎస్ఐ రా ఒకే ఇంట్లో ఎలా కలిసి ఉండగలవు అంటూ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ చేసిన కామెంట్స్ పై వివరణ ఇవ్వాలని సీఎం హిమంత్ డిమాండ్ చేశారు. ఎంపీ భార్య పాకిస్తాన్లో పనిచేసిన విషయం నిజం కాదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆమెకు భారత పౌరసత్వం ఉందా లేదా అని నిలదీశారు. వీటిపై ఎంపీ గౌరవ్ గొగోయ్ క్లారిటీ ఇవ్వాలన్నారు. బలవంతపు మత మార్పిళ్లు, లవ్ జిహాద్ కేసులకు వ్యతిరేకంగా చట్టపరమైన చట్టాన్ని పరిశీలించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 7 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ నేతృత్వంలో స్త్రీ శిశు సంక్షేమం, మైనార్టీల వ్యవహారాలు, అలాగే చట్టం, న్యాయ వ్యవస్థ వంటి కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు పనిచేయనున్నారు. అయితే మహారాష్ట్ర సర్కార్ నిర్ణయాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తూ ఉండగా బీజేపీ నేతలు సమర్థిస్తున్నారు. నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.